హాయ్ గైస్, వెల్కమ్ టు విఎల్టీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ వీడియోలో మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని తెలుసుకుందాం. ఈ వీడియోని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని తెలుసుకునే ముందు వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అని తెలుసుకుందాం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ అని ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్కి అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఉండే డిఫరెన్సెస్ అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చూద్దాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని లేదా ఒక సర్వీస్ని మనము ప్రమోట్ చేస్తే, అంటే ఎలా అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో, లైక్ హోర్డింగ్స్ కానీ ప్రమోషన్స్ బ్యానర్స్ కానీ ఇలా ఎలా అయినా ప్రమోట్ చేస్తే, మార్కెటింగ్ పీపుల్ పెట్టి ఇలా ప్రమోట్ చేస్తే దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు లేదా మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చూద్దాం. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మన ఒక ప్రోడక్ట్ని కానీ మన సర్వీస్ని కానీ ఆన్లైన్లో ప్రమోట్ చేస్తే, ఆన్లైన్ ఇన్ ద సెన్స్ లైక్ రేడియో నుంచి, టీవీ నుంచి, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ వరకు ఇలా ఎలా అయినా ఆన్లైన్లో ప్రమోట్ చేసే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఓషన్ లాగా. ఓషన్ అంటే ఎలా అంటే దీంట్లో చాలా డొమైన్స్ ఉంటాయి. ఒక డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే ఒక్క డొమైన్ కింద సబ్ డొమైన్స్ చాలా ఉంటాయి. సో ఒక్క డొమైన్ అంటే ఏంటి, ఒక లైక్ కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఎస్సీఓ, పీపీసీ, అఫిలియేట్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్. ఇలా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎస్సీఓ ఒక డొమైన్ని తీసుకున్నా. ఎస్సీఓ అంటే మళ్ళీ దాంట్లో టెక్నికల్ ఎస్సీఓ అనేసి, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, ఆన్ పేజ్ ఎస్సీఓ, లోకల్ ఎస్సీఓ, ఇలా చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. మళ్ళీ డొమైన్స్ కిందకి వస్తే, ఎస్సీఓ కిందకి వస్తే దాన్ని కంటెంట్ రైటింగ్ అనేసి, ఇలా కంటిన్యూస్ గా చాలా డొమైన్స్ ఉంటాయి. ఇది డిజిటల్ మార్కెటింగ్ కిందకి వస్తే. సో ఇప్పుడు మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలిసింది. సో ఇప్పుడు మనం వాట్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది తెలుసుకున్నాం. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకి వస్తే మనం ఎలా ప్రమోట్ చేస్తాం, ఆల్రెడీ చెప్పినట్టు ప్రమోషన్స్ P2P చేస్తాం, పర్సన్ టు పర్సన్ చేస్తాం, లేదా పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి చేస్తాం, లేదా మార్కెటింగ్ పీపుల్ని పెట్టి మార్కెటింగ్ పీపుల్ని హైర్ చేసుకొని వాళ్ళతో మనం మార్కెటింగ్ చేపిస్తాం, లేదా వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ఎ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. లేదా న్యూస్ పేపర్స్లో, పాంప్లెట్స్లో, ఇలా చాలా విధాలుగా మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తాం. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎట్లా అంటే మనం జెండర్ని బట్టి లేదు ఏజ్ని బట్టి మనం టార్గెట్ చేసి వేయలేం, లేదా పీపుల్ని బట్టి మనం టార్గెట్ చేసి వేయలేం. కమింగ్ టు ద డిజిటల్ మార్కెటింగ్, మనం డిజిటల్ మార్కెటింగ్లో ఒక ఏజ్ని టార్గెట్ చేయొచ్చు, లేదా జెండర్ని టార్గెట్ చేయొచ్చు, లేదా పర్సన్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టార్గెటింగ్ ఉంటుంది. యాక్యురసీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి లీడ్ కన్వర్షన్ కానీ లేదా బ్రాండింగ్ కోసం కానీ యాక్యురసీ అనేది మనకి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఉంది అనుకోండి. బ్యూటీ ప్రోడక్ట్ మామూలుగా ఎవరు యూస్ చేస్తారు, అమ్మాయిలు ఎక్కువ యూస్ చేస్తారు. మనం అదే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో బ్యూటీ ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేస్తామంటే ఒక పెద్ద బ్యానర్ వేస్తాం. ఒక ఫుల్ క్రౌడ్ ఉండే దగ్గర ఒక పెద్ద బ్యానర్ వేస్తాం. ఆ బ్యానర్ కి సంబంధించి ఎంతమంది ఆ లొకాలిటీలో ఎంతమంది ఆ అమ్మాయిని చూసి దాన్ని నచ్చితే ప్రోడక్ట్ ని అనేది యూస్ చేస్తారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది. అదే ప్రోడక్ట్ ని మనం డిజిటల్ మార్కెటింగ్ లో తీసుకున్నాం అంటే, డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే ఎవరికి వెళ్ళాలి, మేల్కి వెళ్ళాలా, ఫీమేల్కి వెళ్ళాలా, ఏ ఏజ్ గ్రూప్ వెళ్ళాలి, 18 నుంచి 20 వరకు వెళ్ళాలా, లేదా 18 నుంచి 30 వరకు వెళ్ళాలా, లేదా 18 నుంచి 35 వరకు వెళ్ళాలా, ఇది మనం టార్గెట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరెవరికి వెళ్ళాలి, దాన్ని కొనే వాళ్ళకి వెళ్ళాలా, లేదా దాన్ని చూసే వాళ్ళకి వెళ్ళాలా, ఇలా మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. కమింగ్ టు ద కాస్ట్ ఫ్యాక్టర్, మనకు ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఫర్ సపోజ్ మనం ఒక మార్కెటింగ్ పర్సన్ ని హైర్ చేసుకుంటే కనీసం 20,000 to 30,000 వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తూ మనం మార్కెటింగ్ చేయించాలి.
లేదా ఒక బ్యానర్ తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద పోస్టర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎలా అంటే మన పెద్ద బ్యానర్ లో ఫర్ సపోజ్ మనం ఒక పెద్ద బ్యానర్ తీసుకున్నాం అనుకోండి, బ్యానర్ కి మోడల్ ఖర్చు అవుతుంది. మోడల్ కి మనం కనీసం 2 to 3 lakhs, చిన్న మోడల్ అయితే 2 to 3 lakhs, పెద్ద మోడల్ అయితే 5 lakhs 6 lakhs అప్ టు క్రోస్ దాకా మోడల్ కి పే చేయాలి. ఆ తర్వాత బ్యానర్ కి ట్యాక్సెస్ అని అది ఇది అన్ని పే చేసిన తర్వాత మనం ఒక బ్యానర్ ని సెట్ చేస్తాం. అది కనీసం మనకు ఒక 25 lakhs ఖర్చు అవుతుంది. ఒక పెద్ద కంపెనీకి ఒక 25 lakhs ఖర్చు అవుతుంది. ఆ ప్రోడక్ట్ ని మనం డిజిటల్ మార్కెటింగ్ లో పెడితే చాలా కాస్ట్ తగ్గిపోతుంది. లైక్ మనకి ఏ మోడల్ అవసరం లేదు, జస్ట్ ఒక పోస్టర్ ఉంటే చాలు, దాన్ని మార్కెటింగ్ చేసామంటే చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరెవరికి ఆ ప్రోడక్ట్ వెళ్ళాలి, ఏ ఏజ్ గ్రూప్ కి వెళ్ళాలి, ఇలాంటివి మనం స్పెసిఫై చేసుకొని పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా మనకి కాస్ట్ అనేది చాలా చాలా తగ్గుతుంది. సో ఇది అండి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుందాం.